హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎస్ రావు, జర్నలిస్ట్, ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. ముందుగా ఈరోజు రాష్ట్రాన్నే ఒక సంచలనమైనటువంటి ఘటన, డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్పై మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది కూడా మనకు తెలిసిన రాజమండ్రిలో జరగడం చాలా బాధాకరం. సో ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అసలు ప్రియాంక ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చింది? దాన్ని గుద్దిన వాళ్ళు ఎవరు? అసలు ఆ మాల్ ఎక్కడ ఉంది అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా చూస్తే డాక్టర్ ప్రియాంక గద్వాలలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకి ఎంబీబీఎస్లో సీట్ వచ్చిన తర్వాత బాగా చదివి రాజమండ్రి పీజీ చేయడం కోసం డెర్మటాలజిస్ట్లో జాయిన్ అవ్వడం కోసం జిఎస్ఎల్ కాలేజీలో జాయిన్ అయింది. ఆయన తండ్రి వెంకటేశ్వరరావు గారు, ఆయనకి 3 కుమార్తెలు. సో వారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ చదివిన అమ్మాయే ఈ ప్రియాంక. సో ఎన్నో ఆశలతో ఎంతో శ్రమపడి చదివి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన కేవలం 6 నెలల్లోనే ఈ అమ్మాయి మృతి చెందడం చాలా బాధాకర విషయం. అసలు ప్రియాంక ఎందుకు వచ్చింది? ఆమెను గుద్దిన దుండగులు ఎవరు? ప్రసాద్ ఆదిత్య మాల్ ఎక్కడ ఉంది? రాజమండ్రిలో ఏవియాపారం రోడ్లో ఇటీవల కొద్ది కాలంగా స్టార్ట్ అయిన ఈ మాల్ ఓపెనింగ్ కాడ నుంచి అనేక కాంట్రవర్సీలతో మొదలైంది. సో స్టార్టింగ్లో కూడా చాలా ఇబ్బందులు పడి ఈ మాల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్లో చాలా లోపాలు ఉన్నాయని, పార్కింగ్ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గతంలో అందరూ కూడా అనేవారు. సో ఈరోజు జరిగిన యాక్సిడెంట్కి ప్రసాదాదిత్య మాల్కి ఏ విధంగా సంబంధం ఉంది అనే దాని మీద మనం విశ్లేషిద్దాం. ముందుగా ప్రసాదాదిత్య మాల్ రాజమండ్రి ఏవియాపార రోడ్లో ఇటీవల ఓపెన్ చేశారు. అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. థియేటర్స్, షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయి. తన విధులు నిర్వహించుకున్న తర్వాత తన మిత్రుడు ఉమేష్తో కలిసి స్పైడర్ మ్యాన్ సినిమా చూడడానికి ప్రసాద్ ఆదిత్య మాల్కి వచ్చింది. అయితే ఫస్ట్ షో సినిమా చూసి వాళ్ళు బయట వెళ్తుండగా గేట్ దగ్గర ఈ సంఘటన జరిగింది. అసలు ఈ యాక్సిడెంట్ చేసిన దుర్మార్గులు ఎవరు, వీళ్ళెవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజమండ్రికి చెందిన బీటెక్ స్టూడెంట్ అయినటువంటి దుష్వంత్ అండ్ జోసఫ్, వీళ్ళిద్దరూ కూడా దగ్గరలో ఉన్న మద్యం షాపులో మద్యం తీసుకుని శుభ్రంగా తాగి మాల్లో ఎంటర్ అయ్యి 3వ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్లో బాగా తిని 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి మూవీకి వెళ్దామని చెప్పేసి సెకండ్ షో టికెట్లు తీసుకోవడం జరిగింది. అయితే 4th ఫ్లోర్లోన మాల్లో థియేటర్లోకి వెళ్తుండగా సెక్యూరిటీ ఆఫ్ చేసి మీరు మద్యం సేవించున్నారు, థియేటర్లోకి అనుమతించమని చెప్పేసి వాళ్ళతో గొడవ జరిగింది. దాంట్లో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో ఒకళ్ళు సెక్యూరిటీ గార్డ్ని వెనక్కి తోయడం జరగడంతో మిగతా సెక్యూరిటీ అందరూ అలర్ట్ అయ్యి వాళ్ళందరూ వచ్చి మేము డ్రింక్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం మా నామ్స్ ప్రకారం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడంతో వాళ్ళతో కొంచెం డిస్కషన్ జరిగింది. అలాగే సూపర్వైజర్ ఫోన్ కూడా ఈ ఎవరైతే మద్యం తాగి ఉన్నారో వాళ్ళు తీసుకోవడంతో గొడవ బాగా పెరిగి వాళ్ళని ఏం తీసుకున్న టికెట్లకు మాకు వాపస్ ఇవ్వండి అని అడగడం, గొడవ జరగడంతో వాళ్ళు కిందకు పంపించేశారు. అదే కోపంగా ఉన్నటువంటి వాళ్ళు కిందకు వచ్చి కారు తీసుకుని పార్కింగ్ నుంచి 5 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాల్సిన వాళ్ళు 30 కిలోమీటర్ స్పీడ్లో పైకి వస్తూ గేట్ దగ్గర వద్దలకి గేట్ కొంచెం క్లోజ్ చేశారు. ఎందుకంటే అప్పటికే వీళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేసాం, వాళ్ళు పోలీసులు వస్తున్నారు, అందుకని వీళ్ళని వెళ్ళకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్ రావడంతో ఒక 4 సెక్యూరిటీ గార్డులు వచ్చి గేట్ దగ్గర నిలబడ్డారు. అయినా సరే అతను ఆగకుండా ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో డాక్టర్ ప్రియాంక తన ఫ్రెండ్ ఉమేష్ బండి మీద ముందుకు వెళ్తుంటే వీళ్ళు వెళ్తున్న బండికి ముందు ఒక కారు ఉండడంతో వీళ్ళ బండి ఆగడంతో వెనకాల నుంచి వచ్చి గుద్దడం జరిగింది. ఒకసారి గుద్దిన వెంటనే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి సెక్యూరిటీ గార్డులు వాళ్ళని వారెంట్ చేస్తున్నా సరే మళ్ళీ రెండోసారి గుద్దారు. రెండోసారి గుద్దగానే ఆ ప్రియాంక వాళ్ళ ఉమేష్ వెనక్కి తిరిగి చూడడంతో ఈ దుండగుడికి అర్థమైంది. ఎందుకంటే సెక్యూరిటీ నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడని చెప్పేసి వెంటనే కారుని వేగంగా పోనిచ్చి గుద్దడంతో ప్రియాంక కింద పడిపోవడంతో ఆమె తల మీద నుంచి ఈ చక్రం వెళ్ళిపోయింది. సో ఎంతో చాకచక్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పక్క వీధిలోంచి తను ఎస్కేప్ అయ్యాడు.